రాకూడదు శాడు. నిర్మాత ఉంటేనే మీరందరూ మేడు. నిర్మాతను ఎందుకు చేస్తారు మేడు? అది చాలా బ్యాడు. పట్టించుకోండి నిర్మాత గోడు. నిర్మాత లేకపోతే ఏ నటుడు లేడు. నిర్మాత మీకు రక్షణ రాడు. ఆయన లేకపోతే అసలు వీడు రాడు. ఎందుకంటే నిర్మాత అద్భుతమైన ఈడు. మంచిగా కల్పించావు జోడు. మిత్రమా, భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నీకు తోడు. మీలాంటి వాళ్ళు ఇంకోటి లేరు అని తెలుసుకొని ఇప్పటికే ఎక్కువ తీసుకున్న టైము. ఇంకా వాళ్ళ దృష్టిలో అవుతుంది క్రైము. మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము. మళ్ళీ వాడు ఆరాలి కదా గేము. ఈ సినిమాకు వస్తుంది మంచి నేము, ఫలిస్తుంది మీ స్కీము. ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని మా డ్రీము. ఇట్లా కలిసి ఉండాలి మీ టీము. ఏ సార్ మీరు ఉన్నారు కాము అని తెలియచేస్తూ బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. ఎందుకన్నానో తెలుసా? ఇది సనాతన ధర్మం మీద సినిమా. ఏంది పశువుల వధ? మనసుకి ఎంత వ్యధ పడుతుంది మనసు సోద. దీన్ని ఛేదించడం ఎలా అని చెబుతుంది నా యథ. అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాలి సదా. అవునా కథ? అదే మా ఈ కథ. దీనిని తెలియచేస్తూ మా అజయ్ గారు, మా అమ్మాయి, బాంబే అమ్మాయి అందరూ కూడా అద్భుతమైన పోషణ చేసి ఈ చిత్రానికి ఒక అద్భుతమైన కంచు కోట. అజయ్ గారు తప్పదు నా మాట. మీరందరూ ఈ చిత్రానికి రతనాల మూట. మీరు అయ్యారు కంచు కోట. వీళ్ళ ప్రేమను వేలేము కాట. వాళ్ళు టైంకు కాల్ షీట్ ఇచ్చి నిలబెట్టుకున్నారు మాట. ఇక రేపు ఏప్రిల్ 4వ తేదీ విడుదలైనప్పుడు సాగించండి మీ వేట. ఆ ఆనందంలో మాకు ఇవ్వండి వాట. వస్తా బిడ్డ టాటా అని తెలియచేస్తూ నాకు ఈ ఆహ్వానం ఇప్పించిన శ్రీనివాస్ గారు, మీకు సతదా సర్వదా ఎల్లవేళలా కృతజ్ఞత. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. సార్ మణి గారు, ఈ సినిమా పేరు త్రికాల. మేము మీ స్పీచ్ కి వేస్తున్నాం ఒక ఈల. అసలు మామూలుగా లేదు. ఇవాళ చీఫ్ గెస్ట్ అంటే చీఫ్ గెస్ట్. ఇవాళ మా హీరో, హీరోయిన్, డైరెక్టర్ అన్ని మీరే.